హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ శ్రీలీల గారు మన పక్కన అయితే ఉన్నారు. కానీ మేడం కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారుగా 10 నెలలు పూర్తవుతుందండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటప్పటికి. కానీ ఎందుకని సూపర్ 6 మొత్తం ఇంకా అమలు చేయలేకపోయింది? మెయిన్గా ఫ్రీ బస్ అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, విద్యా దీవెన అదే తల్లికి వందనం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఫస్ట్ సంక్షేమ పథకాలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటే జనంలోకి ఏం తీసుకెళ్తున్నారంటే ఇంకా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చట్లేదు. ఎందుకు నెరవేర్చట్లేదు అంటున్నారు. కానీ ఇప్పుడు రైతు భరోసా అనేది ఒకటి ఉంది, అదైతే వేయటానికి రెడీ అవుతున్నారు. ఇంకొకటి మనకి 3 సిలిండర్లు చెప్పారు, అది ఆల్రెడీ అదైతే అమల్లోకి వచ్చేసింది. దీపం పథకం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆడవాళ్ళు వంటింట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పొగలో ఆ కట్టెల పొయ్యిలో అనే దానికి వచ్చిందే మనకి దీపం పథకం వచ్చింది. ఆ దీపం పథకానికి ఇప్పుడు దీపం ఓటుగా మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు, అది కూడా అమల్లోకి వచ్చింది. వీళ్ళు చెప్పే ఫ్రీ బస్ ఏదైతే ఉందో, లేకపోతే ఇంకా తల్లికి వందనం అనేది, లేకపోతే మీ బిడ్డకి ఇప్పుడు వైఎస్ భారతి ఆ రోజు వచ్చి ఏం చెప్పింది, ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అని చెప్పింది. కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కరెంటు బిల్లులు పెంచేసి లేకపోతే 4 వీలర్ ఉందా, ఇంకొకటి ఉందా అని చెప్పేసి వాళ్ళని ఫిల్టర్ చేసేసి ఎవరికి కూడా రాకుండా చేశాడు. ఎవరికి వచ్చినాయి ఈ పథకాలంటే అప్పట్లో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసిన వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. వాళ్ళు టీడీపీ అని తెలిస్తే వాళ్ళకి ఒకవేళ అర్హులైనా కూడా వాళ్ళకి ఆ పథకాలు లేకుండా చేసిన పరిస్థితి అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు ఫస్ట్ 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చెట్టు కింద కుర్చీ వేసుకొని ముఖ్యమంత్రిగా, కనీసం ఆఫీస్ కూడా లేదు అప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఆయన చెట్టు కింద కుర్చీ వేసుకొని పరిపాలన చేసిన హైటెక్ సీఎం. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన హైటెక్ సీఎం, ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పేరు హైటెక్ సీఎం అని పేరుండేది. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది, మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చెట్టు కింద కుర్చీ వేసుకొని పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఒక దిశగా ప్రగతి పదం వైపు పరుగులు పెడుతున్న సమయంలో ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు అబద్ధాలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి విజయలక్ష్మి లేకపోతే చెల్లెలు షర్మిల అనే అస్త్రాలని ప్రయోగించి ప్రతి ఒక్కరిలో కూడా బైబుల్ అనే ఒక మత గ్రంథాన్ని అడ్డుగా పెట్టుకొని ఒకటి కాదు ఎటువైపు చూసుకున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుక్కలు చెంపిన విస్తరి చేశారు. ఎవ్వరికి కూడా ఏంటంటే మనం చూసుకుంటే ఎంతసేపటికి సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ చేశారు వాళ్ళు? 2019 నుంచి 24 వరకు ఎంతసేపటికి ఆడుదామాంధ్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరితో కూడా ఒక ఆట ఆడుకున్నారు. ఇప్పుడు చూస్తే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దాని మీద వీళ్ళు నిధుల్ని దాచుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రీఫండ్ చేస్తే రాష్ట్రానికి వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఇంట్లో కూర్చొని వచ్చేస్తాయి. ఈ రోజున వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ఏదైతే దోచుకున్నారో 2019 నుంచి 24 వరకు అదంతా కూడా రీఫండ్ చేస్తే ఈ రోజున ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా కొన్ని లక్షల రూపాయలు జమ అవుతాయి. మరి ఈ రోజున వీళ్ళు ఏం సమాధానం చెప్తారు దానికి? జగన్మోహన్ రెడ్డి అంటుకో ఏం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మరి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక బీసీ విద్యార్థి ఎవరైతే బాపట్లలో ఎవరైతే అబ్బాయి పేరు గౌడ, ఒక అమర్నాథ్ గౌడ అనే అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెడితే సజీవ దహనం చేస్తే మాట్లాడా మరి డాక్టర్ సుధాకర్, దళిత, అతను కూడా ఒక దళిత డాక్టర్, అనస్థీషియా. అతనికి ఏ పార్టీతో కూడా సంబంధం లేని వ్యక్తి. మరి అతను ఏం చేశారు? ఒక మాస్కులు అడిగాడు. అతను ఏం చేశాడు? మాస్కులు అడగటం మాత్రమే అతను చేసింది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయకూడదు, పొగడాలి. అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు ఒక గౌరవ సభగా మార్చి ఆడవాళ్ళని హేళన చేయటం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి బూతులు మాట్లాడటం. ఇంకా ఒకటి కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ముసలాళ్ళ వరకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా సైనికులు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కూడా దోచుకున్నారు. మెళ్ళో ఉన్న గొలుసులు లాక్కెళ్ళిపోవటం, ముసలి వాళ్ళ చేత వేలు ముద్రలు వేయించుకొని బ్యాంక్ లో ఉన్న అకౌంట్లు డబ్బులు జమ చేయటం, లేకపోతే ఇంట్లో ఉన్న టీనేజ్ అమ్మాయిల్ని ఏ విధంగానైనా ట్రాప్ చేసి జరిగిందండి. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పేది అంటే కాదండి, నేను క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు ముసలి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ లో నుంచి ఎన్నో జరిగినాయి ష్యూర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి ఇట్లాంటివన్నీ కూడా. ఎంతో మంది ఆడపిల్లల్ని రేప్ చేయలేదా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాలంటీర్లుగా? ఒకప్పుడు ఎన్ని మనం ఈటీవీ న్యూస్ లో చూడలేదా? ఎన్నో చూసాం. ఈ రోజున జనాలు మర్చిపోయి ఉండొచ్చు. ఈ రోజున వాళ్ళ చేత ఈ రోజు ఒక కేసు కూడా బయటకు వచ్చింది. వాళ్ళ చేత అన్యాయంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ చేత రిజైన్ చేయించారు.
వాలంటీర్స్ ఎందుకు రిజైన్ చేయించారంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో వరగబెడదాము, అతన్ని ఇట్లాంటివన్నీ కూడా జనంలో తీసుకొచ్చేసి వాలంటీర్సే రిజైన్ చేస్తున్నాడంటే ఇతను మహా గొప్ప వ్యక్తి లేకపోతే మహాత్ముడు. జగన్మోహన్ రెడ్డి మహాత్ముడా? ఆయన ఉన్న సంఘ సంస్కర్త లేకపోతే స్వాతంత్ర సమరయోధుడా? నేను జైలుకి వెళ్ళొచ్చాను, 16 నెలలు జైల్లో ఉండొచ్చానని చెప్తాడు ప్రతి ఒక్కరికి. ఎందుకు జైల్లో ఉండొచ్చాడు? అక్రమ ఆస్తుల కేసులో జైల్లో ఉండొచ్చాడు. ఈ రోజున తల్లి మీద చెల్లి మీద కూడా నాకు ప్రేమ చచ్చిపోయింది, ఎందుకంటే వాళ్ళు నాకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళేసి ఇతనికి ఓటు వేయొద్దని ప్రచారం చేశారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని నేను లాగేసుకుంటున్నానని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాబాయిని చంపిన కేసు కళ్ళారా కనిపిస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. నేషనల్ అది ఒక నేషనల్ మీడియా కూడా మాట్లాడే వైనం. 6 సాక్షులు దానికి సంబంధించిన వాళ్ళు, సంబంధించిన వ్యక్తి కూడా ఒక ఆయన రీసెంట్ గా చనిపోయారు కదా, అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. 6 చనిపోయారు. రీసెంట్ గా రంగయ్య ఎవరైతే వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్ అతను అన్ని కూడా చూశాడు. మరి ఎందుకు చనిపోతున్నారు? మరి ఎవరు దీనికి కర్మకర్త క్రియ అంటే అది తెలియాల్సి ఉంది. ఏ 8 గా ఎవరున్నారు, 9 గా ఎవరున్నారు, 10 గా ఉన్నారు, వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. వస్తే ఏం జరుగుతుంది? ఆల్రెడీ దస్తగిరి వచ్చాడు, ప్రతి ఒక్కటే చెప్పాడు. ఎవరు గొడ్డలి కొనుక్కొచ్చారు, ఎవరు నరికారని ఇదంతా తెలుస్తూనే ఉంటుంది కదా. మరి ఈ రోజు మీరు అడిగిన ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ అడిగారో సంక్షేమ పథకాలు అని అంటే, రాష్ట్రాన్ని ఇంత చిన్న భిన్నం చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి సంక్షేమ పథకాలు? ఒకటండి, ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టడంతోనే ఏం జరిగింది? అసలు ఆయన ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ప్రపంచ బ్యాంకే వెనక్కి పరిగెత్తింది, నేను అప్పు ఇవ్వను వెళ్ళింది. అది అందరికీ తెలుసు కదా, ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ఒక ప్రపంచ బ్యాంకే వెనక్కి వెళ్ళిపోయింది అప్పు ఇవ్వనని చెప్పేసి. లూలు మహల్ అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అట్లా ఎన్నెన్నో రానియకుండా చేశాడు. అవన్నీ వస్తే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉండేవి, ఎన్ని సమస్యలు ఇక్కడ నెలకొల్పబడేవి, ఎన్ని ఉద్యోగాలు ఉండేవి, ఎంతమంది యువత ఈ రోజున భరోసాగా ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా ఈ రోజు నువ్వు సంక్షేమ పథకాలు, ఒక ఎమ్మెల్యేని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది గ్రామస్తులు వచ్చేసి రోడ్లు బాలేవండి, మరి రోడ్ల పరిస్థితి ఏంటంటే, మరి రోడ్లు నీకు మంచిగా వేయించాలంటే సంక్షేమ పథకాలు ఆపించమంటావా అని అడిగిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే చెందిద్ది, దక్కిద్ది. ఓకే కాదండి, ఇప్పుడు సంక్షేమం కోసమే ఇప్పుడు ఈ సూపర్ 6 ఏదైతే ఉన్నదో కేవలం ఇది చెప్పే ప్రజలను మభ్య పెట్టింది కూటమి ప్రభుత్వం. అధికారంలో అది ఇవ్వలేదని తెలిసి కూడా కేవలం ఓట్ల కోసమే ఇది ప్రవేశపెట్టారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? ఇవ్వలేరని చెప్పి వీళ్ళే చెప్పేస్తారు ముందుగా. ఎలా చెప్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకం అనే మాట పలకటమే రాదు. సంక్షేమం అంటాడు ఆయన. మరి ఆ పదమే ఆయనకు పలకటం రాలేదు. అతను సంక్షేమ పథకాల గురించి ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టించాలి అనేది ఇతనికి తెలుసా? ఇతనికి ఏమీ తెలియదు. ఊరక ఆ సాక్షి మీడియా ఉంది, సాక్షి ఛానల్ ఉంది, దాన్ని ముందేసుకొని ఆ మైక్ ముందల పెట్టుకొని అవాకులు చవాకులు ఉన్నవి లేనివి మాట్లాడటం తప్పించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అందరికీ కూడా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ఎవరైతే మన పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా మళ్ళీ రీఓపెనింగ్ చేయించబోతున్నారు. పోలవరం పరుగులు పెట్టబోతుంది. రైతన్నలకు కూడా మంచి భరోసా వస్తుంది. మేడం, పోలవరం విషయానికి వస్తే పోలవరం ఎత్తు తగ్గించారని మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు నిజమే? జగన్మోహన్ రెడ్డి కూడా ఒంగోలేక మరి నుంచొని కొబ్బరికాయ కొట్టాడు. మరి ఆయన ఒంగోలేక నుంచొని కొబ్బరికాయ కొట్టాడంటే ఆయన హైట్ కూడా తగ్గాడని చెప్పి ఒప్పుకోవాలా? ఎలా జరిగిద్ది అవన్నీ? వీళ్ళు ఎలా మాట్లాడతారంటే నక్కకి నాగలోకానికి ముడి పెట్టాలని చెప్పి చూస్తారు. కాదండి, నేను చూసానండి చాలా మంది నాయకులు, అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ చాలా మంది ఏమంటున్నారంటే పోలవరం సగం అది కొద్దిగా ఎత్తు కూడా తగ్గించారు, కేవలం అది డబ్బులు కొంచెం తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు. దానివల్ల ఎత్తు నాకు తెలియకడుగుతాను. వీళ్ళ కట్టడం చేత కాదు. ఇతను అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ప్రజావేదిక కూల్చేశాడు. ఫస్ట్ ప్రజావేదిక కూల్చాడు. ఈ కూల్చటాలు, నరకటాలు, మనుషులను చంపటాలు ఇవి తప్పించి వీళ్ళకి ఏ అభివృద్ధి అయినా చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చైనాళ్ళు ఈ రోజున మాట్లాడటానికి అర్హులే కాదు. అసలు ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీళ్ళు 11 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒకప్పుడు 151, వై నాట్ 175 అన్నాడు. ఈ రోజున 151 కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒకప్పుడు అదే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారిని నలుగురు లాగేసుకుంటే నీకు ఆ హోదా కూడా ఉండదు అన్నారు. మరి ఆ విషయం తెలుసు కదా, ఆ హోదా కూడా ఉండదని. మరి ఈ రోజు నువ్వు ఏ విధంగా మరి ఆ హోదా గురించి అడుగుతున్నావు? నిన్ను ఎవరు పక్కన కూర్చోబెట్టారు? ప్రజలు కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం కూర్చోబెట్టలేదు, ప్రజలు కూర్చోబెట్టారు. మరి ఈ రోజున నువ్వు ప్రజల్లో ఆ 11 మంది వచ్చి ప్రజల తరపున ఏమైనా మాట్లాడుతున్నారా? ఒక్కరు కాబట్టి ఒక్కరు. మొన్న అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే దొంగ సంతకాలు పెట్టెళ్ళారని మాట్లాడారో ఆ రోజు మాత్రమే ఈ ఎమ్మెల్యేల పేర్లు ఫస్ట్ టైం వింటాం ప్రతి ఒక్కరు. అంతకుముందు వాళ్ళు ఎవరో తెలియదు. మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మాట్లాడటానికి బయటికి ఎవరు వస్తున్నారు? అంబట్ రాంబాబు, కొడాలి నాని. పాపం ఈ మధ్య అతనికి కూడా గుండెపోటు వచ్చి లోపల. నిజమేనండి, గుండెపోటు విషయానికి వస్తే కొడాలి నాని గారికి గుండెపోటు వచ్చిందండి.
రెడ్ బుక్ అనగానే ఒకరు బాత్రూమ్ లో జారి పడ్డారు, బాత్రూమ్ లో వాటర్ ఉన్నాయి జారి పడ్డారు. మరి బాత్రూమ్ లో నీళ్లే కదా ఉంటాయి, ఇంకేం ఉంటాయి, నీళ్లే ఉంటాయి. మరి రెడ్ బుక్ అనగానే ఈ రోజున ఇతను ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో అతను పరీక్షించిన డాక్టర్లు కూడా అంత ముందు జగన్ జగన్ అని కొట్టుకునేది, ఇప్పుడు కొత్తగా రెడ్ బుక్ అని చెప్పి లబ్డబ్ అని కొట్టుకుంటది ఎవరికైనా గుండె. అలాంటి గుండె ఈ రోజున రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది. మరి రెడ్ బుక్ అని ఎందుకు కొట్టుకుంటుంది అంటే వీళ్ళందరూ కూడా అన్యాయం చేశారు రాష్ట్రానికి. ఒకరికి కాదు, రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేశారు. వాళ్ళకి భవిష్యత్ అనేది లేకుండా చేశారు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితిలో మరి ఏ ప్రజలు కూడా క్షమించే పరిస్థితి లేదు. వాళ్ళకి గుండెపోటు వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, డ్రామాలు ఆడుతున్నారా, నాటకాలు ఆడుతున్నారా, వాళ్ళు ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయండి, మమ్మల్ని అందరినీ కూడా మాకు న్యాయం చేయండి. మేము ఏదైతే కోరుకున్నాము, మేము ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు తీసుకునే పరిస్థితి కాదు 19 నుంచి 24 వరకు. ఈ రోజున అదే ప్రజలు వాళ్ళతో పాటు ఎవరైతే తప్పు చేశారో అధికారులు కూడా అతనే పల్లె జాషువా ముఖ్యంగా మనం చూసుకుంటే. మరి ఈ రోజు సస్పెండ్ అయిన టానా కానివ్వండి, కాంతిలాల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యి మరి ఉన్నారు. వాళ్ళందరూ ఐపీఎస్లే కదా. ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ గాని వైఎస్ఆర్ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆ కుటుంబానికి మాత్రమే చెందిద్ది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కూడా దోషులుగా నిలబెట్టడం.